देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 68వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో సాంబుడు దుర్యోధనుని కుమార్తె అయినటువంటి లక్ష్మణ స్వయంవర సమయానికి వెళ్ళి ఆమెను అపహరించడం జరుగుతున్నది. అపహరించి రథంలో వెళ్ళిపోతూ ఉంటే దుర్యోధనాదులు, కౌరవ వీరులు, మహారథులు అనేక మంది ఆ సాంబుణ్ణి అనుసరించి వెళ్తే సాంబుడు ఒక్కడే అంతమంది మహారథులతో కూడా యుద్ధం చేసి వాళ్ళని నిలువరించజేశాడు. వాళ్ళని అలా నిల్చోబెట్టేశాడు. ఎలా యుద్ధం చేశాడు, ఏ విధంగా బాణప్రహారం చేశాడు అనేటువంటిది నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అయితే 6 మహారథుల ముందు ఈ పిల్లవాడైనటువంటి బాలుడైనటువంటి సాంబుడు నిలవలేక తర్వాత తన పరాక్రమాన్ని ప్రదర్శించి చివరికి వాళ్ళకి బందీగా చిక్కడం జరుగుతుంది. బద్ధుడైపోయినటువంటి సాంబుడి గురించి తెలుసుకుని వృష్ణవీరులందరూ కూడా యుద్ధానికి బయలుదేరుతుంటే బలరాముడు వాళ్ళని వారించి మీరక్కర్లేదు నేనే వెళ్తాను అంటూ సామోపాయంతో సమస్య పరిష్కారం అయిపోతుంది, కౌరవులతో విరోధం వద్దు అని ఎంతో మంచి మనసుతో బలరాముడు ప్రయత్నించడానికి వెళ్తాడు. ఆ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఈ కథాఘట్టానంతా నేడు మనం పరిశీలిద్దాం శ్లోకాల రూపంలో. ముందుగా స్వామి నామస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమ స్కందంలో 68వ అధ్యాయం. దీంట్లో పూర్వపాఠంలో మనం 10 శ్లోకాల వరకు చెప్పుకున్నామండి. ఇక సాంబుడు కౌరవులతో చేసినటువంటి యుద్ధం ఎలా ఉంది అనేది వర్ణిస్తున్నారు. చతుర్భిశ్చతురో వాహాన్ ఏకైకేన చ సారథీన్ రథినశ్చ మహేశ్వాసాం తస్య తత్తేభ్య పూజయన్. ఒక్క సాంబుడు 6 మహారథులను ఏ విధంగా కొట్టాడు అనేటువంటి ఈ ఒక్క శ్లోకంలో చెప్పినటువంటి వ్యాస భగవానుడు తర్వాత శ్లోకంలో అదే కౌరవులు సాంబుడిని ఎలా కొట్టారో వివరించారు. ఈ 2 శ్లోకాలు ఒకటి సాంబుడి పరాక్రమాన్ని చెప్తే, రెండోది కౌరవుల పరాక్రమాన్ని చెప్పాయి. ఏతావాత సాంబుడే ఓహో అనిపించేట్టుగా ఉన్నాడయ్యా అని 2 శ్లోకాలలో చూపించారు. ఎట్లా చూపించారో చూడండి. అంటే ఒక సంఖ్య చెప్పారు. చతుర్భిః చతురో వాహం, 4 బాణాలతో ఆ రథానికి ఉన్నటువంటి 4 అశ్వాలని సంహరించాడు సాంబుడు. ఏకైకేన చ సారథీన్, 6 రథాల మీద ఉన్నటువంటి 6 సారథులకి ఒక్కొక్క బాణంతో అలా అలా ఒక గిఫ్ట్ పంపించేసి ఒక బాణాన్ని పంపించి వాళ్ళని చంపేశాట. రథినశ్చ మహేశ్వాసాం, తర్వాత 6 బాణాలతో 6 రథాల మీద ఉన్నటువంటి రథికులని గాయపరిచాడు. అట్లా 6 రథాలకి ఉన్న అశ్వాలని కూలగొట్టాడు, రథికుణ్ణి సారథిని 6 బాణాలతో ఒకేసారి ఇన్ని రథాల మీద ఉన్నటువంటి వాళ్ళని ఒక్కసారే బాణప్రహారంతో ఒక చుక్కలు చూపించేశాడు నాసాన్ని. ఇది సాంబుడి ప్రయోగం. వాళ్లే చివరికి తత్తే అభ్యపూజే అని అన్నారు అక్కడ. తే తే అంటే వాళ్ళు, ఈ దెబ్బలు తిన్న రుచి చూసినటువంటి శత్రువులే, కౌరవ వీరులే అభ్యపూజయన్ అభినందించేంతగా కొట్టాట. అబ్బా ఈయన కొట్టాట. వీరుల లక్షణం. పక్కవాడు అద్భుతమైనటువంటి ప్రశ్న వేస్తేనో
లేకపోతే మంచి సమాధానం దొరికితేనో, లేకపోతే వీరుడైనటువంటి వాడికి ఒక మంచి దెబ్బ తగిలితేనో, అంటే సమ ఉజ్జీ కలిగినటువంటి స్థాయిలో ఉన్న వీరుడు దొరికితేనో ఏ విధంగా ఆనందిస్తామో అలా అభ్యపూజ్యం కౌరవ వీరులే ఆనందపడేటువంటి విధంగా కొట్టాట. అయితే ఆ ఆరుగురులో ఒక్కడిగా ఉన్నటువంటి వీరుడితో ఒక్కడే పోరాడాలి కదా, కానీ వాళ్ళు ఏం చేశారట, తంతుతే విరథం చక్రుహు, ఆరుగురు కలిసి ఈ ఒక్క సాంబుణ్ణి విరధుణ్ణి చేశాడు. విరధుణ్ణి చేశారు ఆరుగురు కలిసి, అంటే రథం లేనటువంటి వాడుగా చేశారట. ఎట్లా చేశారో చూడండి. చత్వారశ్చ చతురోహయాం, చత్వారహ చతురోహయం, ఆ వచ్చిన ఆరుగురు మహావీరుల్లో నలుగురు కలిసి 4 అశ్వాలు చంపేట. ఆ రథానికి ఉన్న 4 అశ్వాలు చంపడానికి నలుగురు వీరులు కావాల్సి వచ్చింది. చతురో హయాన్, హయాన్ అంటే గుర్రములు, అశ్వములు. ఏకస్తు సారథిం జఘ్నే, జఘ్నే అంటే సంహరించుట. ఒక వీరుడేమన్నా, ఒక మహారథికుడేమన్నా సారథిని సంహరించాట. ఏ కర్ణుడో ఏ దుర్యోధనుడో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడేమన్నా సారథిని సంహరిస్తే చిచ్ఛేద అన్యః శరాసనం, ఇంకో బాణంతో మరొక వీరుడు ఇదిగో ఈ సాంబుని కొట్టాడు. సాంబుడేమన్నా ఆరుగురికి ఒకేసారి ఒక్కొక్క రథం మీద 6 బాణాలతో ఒక్కొక్కడికి సన్మానం చేస్తే, వాళ్ళు ఆరుగురు కలిసి సాంబుడిని కొట్టారంటే వాళ్ళ పరాక్రమం ఎట్లా ఉంది, సాంబుడి పరాక్రమం ఎలా ఉందో ఈ 2 శ్లోకాల్లో తెలిసిపోతుంది జాగ్రత్తగా పరిశీలిస్తే. చిట్ట చివరికి ఆరుగురు కలిసి ఒక పిల్లవాడైనటువంటి బాలుడైనటువంటి సాంబుడిని బంధించారయ్యా. ఇది వాళ్ళ ప్రతాపాలు, కౌరవుల ప్రతాపాలు చెప్పాలంటే ఇంతే. ఇదే మళ్ళీ అభిమన్యుడి యొక్క వధ సమయంలో సీన్ రీక్రియేట్ అవుతుంది. సీన్ రీక్రియేషన్ మళ్ళీ సేమ్. సంబద్ధ్వా విరధీకృత్య, విరధీకృత్య, రథం లేనటువంటి వాడిగా ఎప్పుడైతే సాంబుడు అలా రథం లేకుండా కింద నేల మీద నిలబడ్డాడో అప్పుడు బంధించేశారట. తం బద్ధ్వా విరధీకృచ్ఛ్ర కృచ్ఛ్రేణ కురవో యుధి, ఇది అద్భుతమైన పదం. కృచ్ఛ్రేణ అంటే ఎలా ఎలా బంధించారంటే అతి కష్టం మీద బంధించారండి. చాలదు వెధవలకి, కౌరవుల పరాక్రమాలకి. కృచ్ఛ్రేణ అంటే ఆ పిల్లవాడిని బంధించడానికి ఎంతో శ్రమపడి కష్టపడి బంధించారండి అన్నాడు దాసుడు. అంటే బాలుడు ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, తన ప్రతాపాన్ని చూపించాడు అర్థమైపోతుంది. అతి కృచ్ఛ్రేణ కురవో యుధి, ఆ యుద్ధ రంగంలో కౌరవులు ఎంతో కష్టపడి ప్రయాసపడి మొట్టమొదటి చివరికి విరధుణ్ణి చేసి, అన్యాయం చేసి, అధర్మం చేసి వాడిని బంధించారండి, సాంబుణ్ణి, కృష్ణుడి కుమారుణ్ణి. కుమారం స్వస్య కన్యాం చ స్వపురం జయినో విశన్, జయినో అవిశన్. కుమారం స్వస్య కన్యా, ఆ కుమారుణ్ణి బంధించారు, సాంబుణ్ణి, కృష్ణ కుమారుణ్ణి బంధించారు. స్వస్య కన్యాం చ స్వపురం, తన కన్య అయినటువంటి లక్ష్మణుని, ఏ రథంలో అయితే వాడు తీసుకువెళ్తున్నాడు సాంబుడు, ఆ లక్ష్మణని నిన్న చెప్పుకున్నాం. లక్ష్మణ లేకపోతే లక్షణ, దుర్యోధను కుమార్తె పేరు. ఆ పేరుకున్నటువంటి అంతరార్థం కూడా చెప్పుకున్నాం. గుణము అని, లేకపోతే ఆశ్రయించి ఉండుట అనేటువంటి అర్థం కలిగినటువంటిది ఆ లక్ష్మణ. రాముడికి లక్ష్మణుడు ఎలా అయితే ఆశ్రయించి ఉన్నాడో, అంటి పెట్టుకుని ఉన్నాడో, అటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి అర్థం అది. లక్ష్మణ శబ్దంలో అక్కడ రాముడి పక్కన పుంలింగంగా పురుషులకి వాడారు, ఇక్కడ ఏమన్నా లక్ష్మణ స్త్రీలకి వాడారు. లక్ష్మణ కుమారుడు ఉన్నాడు, దుర్యోధన కుమారుడు, లక్ష్మణ కుమారుడు. కాబట్టి లక్ష్మణ కుమార లక్ష్మణ అలా కూడా వాడు. స్వస్య కన్యాంచ స్వపురం జయినో అవిశన్, వాళ్ళు యుద్ధంలో జయం సాధించి వాళ్ళ యొక్క హస్తినాపురంలో అవిశన్, అవిశన్ అనే పదానికి అర్థం ప్రవిశన్, ప్రవేశించను. తమ కూతురైనటువంటి లక్ష్మణుని తీసుకుని తమ పురంలోకి, హస్తినాపురంలో ప్రవేశించారయ్యా. విజయం సాధించి సాంబుణ్ణి బంధించి తీసుకువెళ్ళారు. ఈ విషయం నారదుల ద్వారా తెలిసింది. అంతకుముందు కూడా అనిరుద్ధుణ్ణి బంధించినప్పుడు కూడా నారదుడి ద్వారా తెలిసింది. బాణాసురుడు ఏ విధంగా అయితే ఉషా అనిరుద్ధుల వివాహ సందర్భంలో బంధించాడో ఆ అనిరుద్ధుణ్ణి, అక్కడ కూడా నారదుల ద్వారా తెలుసుకున్నారు. అది కూడా ఎప్పటికీ 4 నెలల తర్వాత. తచ్చుత్వా నారదోక్తేన రాజన్ సంజాతమన్యవః కురున్ ప్రత్యుద్యమం చక్రుః ఉగ్రసేన ప్రచోదితాః. నారదోక్తేన తచ్చుత్వ, నారదుడి చేత చెప్పబడినటువంటి విషయం ద్వారా ఆ మాట తెలుసుకుని, ఆ విషయాన్ని తెలుసుకుని, శ్రుత్వా తత్ సంజాత మన్యవః,
మన్యు అనే పదానికి అర్థం కోపము అని అర్థం. సంజాతమన్యవ, కోపంతో కూడినటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా యాదవ వీరులు ఈ కౌరవ అధములకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి, మన కుమారుని మనం తెచ్చుకోవాలి. ఎలా? వధువుతో పాటు తెచ్చుకోవాలి, వాడు ఇష్టపడినటువంటి కన్యతో పాటు తెచ్చుకోవాలి అని చెప్పి యాదవ ప్రభు అయినటువంటి వారు ఎవరు అక్కడ? ఉగ్రసేన ప్రచోదిత, ఉగ్రసేన మహారాజు. ఆ ప్రభు అయినటువంటి ఉగ్రసేన మహారాజు చేత ఆయన ఆజ్ఞాపించడం చేత యాదవ వీరులందరూ కురూన్ ప్రత్యుద్యమం చక్రుహు, కౌరవ వీరులకి తగిన బుద్ధి గుణపాఠం నేర్పించాలి అని ఉద్యమం చక్రుహు, ప్రయత్నాన్ని ఆరంభించేశారు. యుద్ధానికి ఎలా వెళ్ళాలి, ఆ సంగ్రామం ఎలా చేయాలనేటువంటిది సిద్ధమైపోయి ఉగ్రసేన మహారాజు ఆదేశంతో సిద్ధమై బయలుదేరుతూ ఉంటే బలరాముడు కాస్త శాంతింపజేశాడు. ఎప్పుడు బలరాముడు యుద్ధం అంటే ముందు ఉండేవాడు, కర్ణుడిలాగా. కర్ణుడికి పోలికి చెప్తున్నానని కాదు, కానీ యుద్ధం మీద ప్రీతి ఎక్కువ. కానీ తన శిష్యుడైనటువంటి దుర్యోధనుడి మీద యుద్ధానికి అనేటప్పటికి కాస్త వెనకడుగు వేశాడు బలరాముడు. కాబట్టి ఈ యుద్ధం వద్దు, కౌరవులే కదా, అందులో దుర్యోధనుడు కూతుర్ని మన సాంబుడు ఇష్టపడ్డాడు, కాబట్టి దుర్యోధనుడు నా శిష్యుడు. మనం చెప్పుకున్నాం, దుర్యోధనుడు బలరాముడి దగ్గర అత్యద్భుతమైనటువంటి గదా విద్యాభ్యాసాన్ని నేర్చుకున్నాడు, భీముడి కంటే ఎక్కువగా నేర్చుకున్నాడు. ఎప్పుడు? దాదాపు ఒక 2 సంవత్సరాల కాలం పాటు జనకుడి నివాసంలో ఉన్నప్పుడు బలరాముడు మిథిలా నగరానికి వెళ్ళినప్పుడు బలరాముడు ఆ మిథిలా నగరంలో జనక మహారాజు దగ్గర ఉండి వాళ్ళిద్దరి యొక్క అద్భుతమైనటువంటి యోగ విద్యని బలరాముడు జనక మహారాజుకి నేర్పిస్తూ ఉన్న సమయంలో వాళ్ళిద్దరి మధ్యలో చక్కగా తార్కికం అనేటువంటిది, ఈ తత్వశాస్త్రం అనేటువంటి వాళ్ళిద్దరూ పంచుకుంటున్న సమయంలో దుర్యోధనుడు అక్కడికి వెళ్ళి 6 నెలల కాలం పాటు వెళ్ళి బలరాముడి దగ్గర గదా విద్యాభ్యాసం చేసి వచ్చి శిక్షణ పొందిన ఉత్తమ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఏ విధంగా నేర్చుకున్నాడంటే చివరికి బలరాముడి యొక్క స్థాయి కూడా మించేట్టుగా నేర్చుకున్నాడు అని చెప్పారు అక్కడ. కానీ మించిపోడు కాదు, శిష్యుడికి సంతోషం కలగడం కోసం బలరాముడు అలా ప్రదర్శించాడు అంతే. భీమసేనుడి కంటే కాస్త గదా యుద్ధంలో ఈ విధంగా బలరాముడి దగ్గర విద్యని ఎక్కువగా పొందినవాడు దుర్యోధనుడు. అట్లాంటి దుర్యోధనుడు తన శిష్యుడే, ఆ శిష్యుడి కుమార్తె కదా లక్ష్మణ, కాబట్టి యుద్ధానికి వెళ్ళొద్దు, వృష్ణి వంశీయులకి కౌరవ వీరులకి మధ్యలో ఈ విధమైనటువంటి విభేదాలు తగదు, నేను చెప్తే సరిపోతుంది, మాట చెప్తే దుర్యోధనుడు ఒప్పుకుంటాడు కదా అని చెప్పి బలరాముడు కొద్దిమంది పండితులతో పాటుగా ఈ హస్తినాపురానికి బయలుదేరాడు. ఇదే మనకి ఒక సినిమాలో కూడా పెట్టారు, పాతకాలంలో మాయాబజార్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో అద్భుతమైనటువంటి సినిమా, 55 సంవత్సరాలు ఆడి, ఇప్పటికే 50 సంవత్సరాలు పూర్తి చేస్తుంది ఆ సినిమా కూడా. దాంట్లో దాదాపు ఆ సినిమాలో సగం సంస్కృత పదాలే ఉన్నాయి. అంత రాక్షసులతో బీభత్సంగా కృష్ణ పరమాత్మతో వాళ్ళతో పెట్టినప్పటికీ కూడా దాదాపు 50% సంస్కృత పదాలతోనే తీశారు ఆ సినిమా అంతా. అయితే కథానికి మాత్రం సొంతది, శశిరేఖ వివాహము అనేటువంటిది సొంతగా పెట్టుకున్నారు, వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి అలా చేశారు. అయితే ఇక్కడ లక్ష్మణ కుమారుడు, లక్ష్మణ పాత్ర ఇవన్నీ ఉన్నాయి. అట్లా బలరాముడు కూడా ఇప్పుడు ఈ విధంగా అట్లాగే వెళ్తున్నాడు. దుర్యోధనుడు నేను చెప్పిన మాట వింటాడు కదా అని చెప్పి వెళ్తున్నాడు. అక్కడ సాంత్వయిత్వాతు తాన్ రామ అంటే బలరాముడు, తాన్ సాంత్వయిత్వ, ఆ ఉక్రోషంతో కోపంతో యాదవ వీరులు ఆ కౌరవాధముల్ని మట్టు పెట్టడానికి వెళ్తుంటే తాన్ సాంత్వయిత్వ అంటే శాంతపరిచి అని, వాళ్ళ ఉద్రేకాన్ని తగ్గించి మంచి మాటలు చెప్పి ఊరడించి, ఎవరిని? సన్నద్ధాన్ వృష్ణి పొంగవాన్, పుంగవ శబ్దం అనేటువంటి శ్రేష్టతావాచకం. వృష్ణి పొంగవాన్, వృష్ణి వీరులు, వృష్ణి వంశంలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఎవరైతే యుద్ధానికి బయలుదేరారో, సాత్యకి, కృతవర్మ మొదలైనటువంటి వీళ్ళు బయలుదేరారంటే దుర్యోధనాలు ఎందుకు పనికిరారు? కృష్ణుడి దాకా అక్కల్లా, సాత్యకి చాలు, ఒక్కడు చాలు, బలరాముడు ఒక్కడు చాలు, గడగడలాడిచ్చేస్తాడు. అట్లాంటి వృష్ణి పొంగవులు దాదాపు కొన్ని వేల మంది బయలుదేరారంటే హస్తినాపురం మునిగిపోతుంది అంతే, ఎందుకు పనికిరాదు. అయినా వాళ్ళకి ఏమిటంటే అధికార బలం, అధికార గర్వం కౌరవులు. అట్లా వృష్ణి పొంగవాన్ సన్నద్ధాన్ని, యుద్ధానికి బయలుదేరుతున్నటువంటి ఆ వృష్ణి వీరుల్ని శాంతపరిచి
కురూణాం వృష్ణీనాం కలిం కలిమలాపహ. కలిం అంటే కలహములు. వృష్ణి వంశీయులకి కురువునాం కురు వంశీయుల మధ్యలో ఈ విధమైనటువంటి కలహములు మంచిది కాదయ్యా, నేను చెప్తాను, నా మాట నా శిష్యుడు వింటాడు కదా, దుర్యోధనుడు వింటాడు కదా అని చెప్పి వాళ్ళని శాంతపరిచి నేను బయలుదేరి వెళ్తానని చెప్పి ఈ బలరాముడు వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని ఆపాడు. అయితే ఈయన బయలుదేరుతున్నాడు. ఇక ఎట్లా బయలుదేరుతున్నాడు? జగామ హస్తినపురం రథేనాదిత్యవర్చస బ్రాహ్మణై కులవృద్ధైశ్చ వృతశ్చంద్ర ఇవ గ్రహై. అద్భుతమైనటువంటి ఉపమాలంకారం వాడారు ఇక్కడ. చంద్ర ఇవ గ్రహై అని చెప్పారు. చంద్రుడు ఇరు గ్రహాలతో వెళ్తున్నట్టుగా. ఇది రామాయణంలో వాడినటువంటి అద్భుతమైన ఉపమానం. చంద్ర ఇవ గ్రహై అంటే అదేంటో చూద్దాం. అయితే ఈ బలరాముడు జగామ హస్తినపురం జగామ. జగామ అంటే వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాడయ్యా? హస్తినపురం జగామ. హస్తినాపురానికి వెళ్ళాడయ్యా. ఎలా వెళ్ళాడు? ఎవరితో వెళ్ళాడు? రథేన ఆదిత్యవర్చస. ఆదిత్యవర్చస సూర్య తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కాంతితో వెలుగొందేటువంటి రథము చేత, రథంలో ఆ పరమాత్ముడైనటువంటి భగవానుడు బలరాముడు జగామ హస్తినపురం. ఎవరితో వెళ్ళాడు? తోడెవరన్నా ఉన్నారా? మంది మార్బలం చతురంగ సైన్యంతో వెళ్ళాడా? కాదు. బ్రాహ్మణై కుల వృద్ధైశ్చ. ఇది పవర్ అంటే. బలరాముడి యొక్క శక్తి ఒక అంటే ఎంత అద్భుతమైనటువంటి. బ్రాహ్మణై కుల వృద్ధైశ్చ అంటే వృష్ణి కులంలో కుల వృద్ధులు ఎవరైతే ఉంటారో, ఈ వృద్ధ అనేటువంటి పదం అండి వయసుతో వృద్ధత్వం కాదండి. ఆ వంశంలో పాండిత్యంలో గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో, శాస్త్రాలలో గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి రాయబార సన్నివేశాలలో మెలకువలు తెలిసినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకువెళ్ళాడు. బ్రాహ్మణై సహా, బ్రాహ్మణోత్తములు ముందు ఉండాలి కాబట్టి వాళ్ళని తీసుకువెళ్ళాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తున్నది దేనికి? ఆగ్రహావేశాలని శాంతపరచడానికి. ఇక్కడ వీళ్ళ సైడు ఇక్కడ వృష్ణి వీరుల్ని శాంతపరిచాడు. మరి కౌరవుల పక్షాన ఉన్నటువంటి వీరుల్ని శాంతపరచాలంటే ముందు బ్రాహ్మణులు ఉండాలి. బ్రాహ్మణులు శాంత స్వభావులు. అంతేకాకుండా కుల పెద్దలైనటువంటి వాళ్ళు, వృద్ధులు, జ్ఞానవంతులు, చక్కగా రాయబారం నడుపుతారు వాళ్ళు. ఒక పక్కన బలరాముడు ఆవేశపూరితుడైనప్పటికీ కూడా క్రోధ ఆవేశాలతో ఉండేవాడు బలరాముడు. పైగా అంతకుముందు అధ్యాయాల్లోనే చూశాం, ఆయన మద్యపానం మత్తులో ఉన్నప్పటికీ కూడా ఊచకోత కోసేస్తాడు ఎవరినైనా సరే. మత్తులో ఉన్నప్పటికీ కూడా, మదిరి తాగి ఉన్నటువంటి మత్తులో కూడా ఆ కపివీరుడైనటువంటి ద్వివిధుడికి ఎలా సన్మానం చేశాడో మనం పూర్వాధ్యాయంలో చూశాం. అట్లాంటి ఆయన ఏమీ ఆ మత్తులో లేకుండా ఉంటే ఇక కౌరవుల పరిస్థితి ఏమైపోను? కాబట్టి ఆ ఆవేశాలన్నీ కూడా కాస్త శాంతపరచడానికి ఓ పక్కన బ్రాహ్మణులు, వంశ పెద్దలు మొదలైనటువంటి వాళ్ళతో కూడుకుని, అంటే వాళ్ళని కూడుకుని వాళ్ళతో పాటుగా వెళ్ళాడయ్యా. అంతేగాని చతురంగ బలాలను తీసుకువెళ్ళడా, యాదవ వీరుల్ని తీసుకువెళ్ళడా, సాత్యకీకృత వర్మ లాంటి వాళ్ళని తీసుకువెళ్ళడా, పెద్దలైన బ్రాహ్మణులు శాంత స్వభావం కలిగిన వాళ్ళని తీసుకువెళ్ళాడు. అయితే ఈ ఎలా ఉన్నారు ఈ బ్రాహ్మణులు కులవృద్ధులతో పాటు ఉన్న బలరాముడు? ఎలా ఉన్నాడయ్యా అంటే చంద్రహ ఇవ గ్రహై అన్నాడు. ఇరు గ్రహాల మధ్యలో చంద్రుడు ఎలా ఉంటాడో ఈ రామచంద్రుడు అలా ఉన్నాడయ్యా అని వర్ణించారు. ఈ బలరాముడిని చంద్రుడితో పోలుస్తూ గ్రహై ఇవ, చంద్రుడికి ఇరుపక్కల అద్భుతమైనటువంటి గ్రహాలు ఉంటారు ఒక్కోసారి. ఎవరయ్యా అంటే ఒకటి బృహస్పతి, శుక్రుడు. అత్యంత బృహస్పతి గురించి చెప్పక్కల్లా మీకు. దేవగురువు, దేవగురువు అయినటువంటి బృహస్పతి, దేవతలకే గురువైనటువంటి బృహస్పతి, ఆ బృహస్పతి నీటి. ఎవరయ్యా వాళ్ళు అంటే ఇదిగో బ్రాహ్మణులు అండి అన్నారు. మరొక గ్రహం ఏమిటి అంటే శుక్రగ్రహం. శుక్రుడు అంటే శుక్రాచార్యుడు, రాక్షస ఆచార్యుడైనటువంటి శుక్రాచార్యుడు. ఇంకా చెప్పాలంటే బృహస్పతి కుమారుడికి కూడా విద్య నేర్పించినటువంటి శుక్రాచార్యుడు. బృహస్పతి కుమారుడైనటువంటి మహానుభావుడైనటువంటి వాడికి మృత్యుంజయుడైనటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలను కూడా ఉపదేశించి కన్యని వివాహం చేసినటువంటి శుక్రాచార్యుడు. మృత సంజీవిని విద్య నేర్పించాడు శుక్రాచార్యుడు బృహస్పతి కుమారుడికి తెలిసి కూడా. అట్లాంటి శుక్రాచార్యుడు. వీళ్ళిద్దరు ఎట్లాంటి వాళ్ళు? ఒకళ్ళు దేవగురువు అయితే ఇంకొకరు దానవ ఆచార్యుడు.
అట్లా గురు శుక్రాచార్యులు ఎంత అద్భుతమైన నీతి శాస్త్రవంతులు. ఇప్పటికీ కూడా శుక్రనీతి మనం శిరసా వహిస్తాం. శుక్రనీతి అంటాం. విదుర నీతి, చాణక్య నీతి, అట్లాగే శుక్రనీతి ఉంది ఇప్పటికీ. బృహస్పతి నీతి, శుక్రనీతి పుస్తకాలు. ఎందుకు చెప్పాడు ఆ ఉపమానం, ఎందుకు పెట్టాడు అంటే బ్రాహ్మణై కులవృద్ధులు, ఇక్కడ చెప్పబడినటువంటి బ్రాహ్మణులు కులవృద్ధులు ఆ స్థాయి వాళ్ళయ్యా, అట్లాంటి వాళ్ళని తీసుకెళ్తున్నాడు అని చెప్పారు. మరి మన రాముడు ఎట్లాంటి వాడంటే చంద్రహ ఇవ, ఆ ఇరుగ్రహాల మధ్యలో ప్రకాశించేటువంటి చంద్రుడు ఎలా ప్రకాశిస్తాడో, నక్షత్రాల మధ్యలో చంద్రగ్రహం ఎలా ప్రకాశిస్తుందో, అట్లా ఈ బ్రాహ్మణుల మధ్యలో కులవృద్ధులైనటువంటి యదువీరుల మధ్యలో బలరాముడు అలా ప్రకాశిస్తున్నాడయ్యా చంద్రుడిలాగా అని వర్ణించారు. ఈ వర్ణన రామాయణంలో ఎక్కడొస్తుందంటే రామసేతువు దాటుతున్నటువంటి శ్రీరామచంద్రుడిని వర్ణిస్తారు. ఓ పక్కనేమన్నా సుగ్రీవుడు, ఓ పక్కనేమన్నా అంగదుడు, కాదు హనుమంతుడు అంగదుడు, వీళ్ళిద్దరు, వీళ్ళతో కూడుకుని ఉన్నటువంటి రామచంద్రుడు బయలుదేరుతున్నారు. హనుమంతుడి భుజం మీద ఏమన్నా శ్రీరామచంద్రుడు ఉన్నాడు, అంగదుడి భుజం మీద ఉన్న లక్ష్మణుడు ఉన్నాడు. ఆ రామచంద్రుడు ఎలా వెళ్తున్నాడయ్యా అంటే, రామచంద్రుడు ఇక్కడేమన్నా బలరామచంద్రుడు, అక్కడేమన్నా శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు ఎలా వెళ్తున్నారయ్యా అంటే ఇదే పోలికి చెప్తారు. ఇరుగ్రహాల మధ్యలో, గురు శుక్ర గ్రహాల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఓ పక్కన హనుమంతుల వారు, ఓ పక్కన ఈ అంగదుల మధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు అలా ప్రకాశిస్తున్నాడయ్యా అని చెప్పి వర్ణిస్తారు శ్రీరామచంద్రుడు. అలాగే వాల్మీకి యొక్క రచనని వ్యాసుల వారు చక్కగా అనుసరించుకుంటూ వచ్చారు. రామాయణాన్ని అనుసరిస్తూ భారతాన్ని అనుసరిస్తూ భాగవతం స్పష్టంగా కనిపిస్తుంది. అట్లా ఈయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన చెప్పవలసినటువంటి విధంగా సాంత్వ వచనాలు చెప్పాడు. గత్వాగజాహ్వయం రామో బాహ్యోపవనమాస్థితః ఉద్ధవం ప్రేషయామాస ధృతరాష్ట్రం బుభుత్సయా. గజాహ్వయం అనే పదానికి అర్థం హస్తినాపురం. గజము, హస్తి అన్న రెండు ఒకటే పదాలు. ఏనుగు, హస్తి గజ ఆహ్వయము, హస్తినాపురము అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆ హస్తినాపురానికి గత్వా వెళ్ళి బలరాముడు బాహ్యోపవనమాస్థిత, బాహ్య ఉపవనం ఆస్థిత అంటే ఊరు బయట ఉన్నటువంటి ఒక ఉపవనంలో వాళ్ళ యొక్క రథాలన్నీ ఆపుకుని అక్కడ సేద తీరుతున్నాడు ఒక చోట. అయితే ఊళ్ళోకి వెళ్ళదా. ఊళ్ళోకి వెళ్ళాలి అంటే వాళ్ళు వచ్చి ప్రోటోకాల్ ప్రకారం వచ్చి తీసుకువెళ్ళాలి. రాచ మర్యాదలు కొన్ని ఉంటాయి. బలరాముడిని తీసుకెళ్లాలని వాళ్ళ అధికారం లేకుండా అడుగు పెట్టకూడదు. వీసా పాస్పోర్ట్లు ఉండాలి. అది కావాలంటే ముందు ఎవరిని పంపించాలి? ఇక్కడి నుంచి ఒక మెసెంజర్ వెళ్ళాలి, రాయబారి, ఒక దూత. కాబట్టి ఈ వెళ్ళిన పెద్దవాళ్ళలో మహానుభావుడు ఎవరి అంటే ఉద్ధవుడు. ఈయన గురించి ఇంకా చెప్పక్కల. అంతకుముందు పాఠాల్లో మనం చెప్పుకున్నాం పూర్వ అధ్యాయాలు. శ్రీకృష్ణ పరమాత్ముడు బలరాముడి కంటే ఎక్కువగా పూజించింది ఈయన్నే, ఉద్ధవుడు. వీళ్ళందరికంటే పెద్దవాడు, బలరామాదుల కంటే పెద్దవాడు ఉద్ధవుడు. పరమభక్తుడు, కృష్ణ భక్తుడు. బలరాముడు ఆవేశంలో ఉంటాడు కానీ ఈ ఉద్ధవుడు ఆలోచన పరంగా ఒక మంత్రిలాగా శ్రీకృష్ణ పరమాత్ముడిని చక్కగా మార్గదర్శకంలో చేసి నడిపించినటువంటి వాడు ఉద్ధవుడు చాలా సందర్భాలలో. తర్వాత ఉద్ధవ గీత కూడా వస్తుంది మనకి. అట్లాంటి ఉద్ధవం ప్రేషయామాస, ఉద్ధవుని పంపించాట లోపలికి. ఎక్కడికంటే ధృతరాష్ట్రం బుభుత్సయ, హస్తినాపురంలో కౌరవరాజు అయినటువంటి కురురాజు అయినటువంటి ధృతరాష్ట్రుని బుభుత్సయ అని చెప్పి పంపించాడు. బుభుత్సయ అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ ధృతరాష్ట్రుడు కౌరవుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి. సాంబుణ్ణి బంధించారు. ఆయన వివాహం చేసుకున్నటువంటి ఈ లక్ష్మణుని వాళ్ళు హస్తగతం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, విడిపించే ఆలోచనలో ఉన్నారా లేదా అనేటువంటి తెలుసుకోవటం. బుభుత్సయ తెలుసుకునేటువంటి కోరికతో, వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలుసుకునే కోరికతో ధృతరాష్ట్రుడి సమీపానికి ఉద్ధవుణ్ణి పంపించాడు బలరాముడు. తాను ఊరు బయట వనంలో ఉన్నాడు. ఉద్ధవుడు వెళ్ళాడు. వెళ్ళి ధృతరాష్ట్ర భీష్మాదుల్ని కలుసుకున్నాడు. సోభివంద్య అంబికాపుత్రం భీష్మం ద్రోణం చ బాహ్లికం. వీళ్ళ పేర్లు స్మరిస్తే చాలండి, భీష్మ ద్రోణాదుల పేర్లు. ఈ అంబికాపుత్రుడు అక్కర్లేదు కానీ మనకి.
సో అభివంద్య అంబికాపుత్రం, అంబికాపుత్రుడు గుడ్డి మహారాజు ధృతరాష్ట్రుని అభివంద్య నమస్కారం చేసి, భీష్మం ద్రోణం చ బాహ్లికం, భీష్ముడు ద్రోణుడు బాహ్లికుడు మొదలైనటువంటి ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం చేశాడు ఉద్ధవుడు, వెళ్ళినటువంటి ఉద్ధవుడు. అంతేకాకుండా అక్కడ ఎవరైతే వయస్కులు పిన్న వయస్కులు ఉన్నారో వాళ్ళని కూడా ఏ విధంగా ఆదరించాలో ఆ విధంగా ఆదరించాడు. దుర్యోధనం చ విధివత్ రామ రామమాగతమబ్రవీత్, సభలోకి వెళ్ళి వాళ్ళందరికీ నమస్కారం చేసి అభినందించి, దుర్యోధనుడు మొదలైనటువంటి వాడు కూడా సభలో ఉన్న సమయంలో విధివత్ తన ఏ కార్యం మీద వచ్చాడో ఆ కార్యాన్ని విన్నవించాడు. ఏమిటి అంటే రామ ఆగతమబ్రవీత్, బలరాముడి యొక్క ఆగమనం గురించి అబ్రవీత్ వాళ్ళకి విన్నవించాడు. అయ్యా బలరాముడు ఏం చేస్తున్నాడు అని చెప్పంగానే వెంటనే ఆ భీష్మ ద్రోణాదులు ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళు ఎదురు వెళ్ళి ఆయన్ని పిలిపించుకోవాలి. ఇది బలరాముడి యొక్క స్థాయి. ఎప్పుడైతే యాదవ వీరుల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు గాని బలరాముడు గాని వచ్చారో వాళ్ళ గురించి తెలుసు కాబట్టి ఈ భీష్మాదులు ముందుగా ఆయన్ని ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలతో తీసుకురావడం జరుగుతున్నది. తే అతి ప్రీతాస్తమాకర్ణ్య ప్రాప్తం రామం సుహృత్తమం తమర్చయిత్వా భియయుః సర్వే మంగళపాణయః. తే అతి ప్రీతాః, ఆ మాట వినంగానే ఓ పక్కన కొంతమందికి ఏమన్నా గుండెల్లో రాయబడింది, కొంతమందికి ఏమన్నా ఆనందం కలిగింది. కొన్ని వార్తలు వినేటప్పటికీ కొంతమందికి నిజంగానే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎవరికి పరిగెత్తాయంటే శత్రువులైనటువంటి వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళకి. దుర్యోధన మొదలైనటువంటి వాళ్ళందరికీ, ఈ కర్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ బలరాముడా వచ్చాడా, అయ్యో ఆయన ఇంకోళ్ళు వస్తారనుకుంటే ఈయన వచ్చాడే. దుర్యోధనుడికి అసలే భయం, ఎందుకంటే గురువు గారు ఆయన, ఆయన దగ్గరే విద్య నేర్చుకుని ఆయన ముందు ఏం ప్రదర్శిస్తాడు, ఇంకా అల్పప్రాణి. కాబట్టి తే అతి ప్రీతాహ సమాకర్ణ్య, బలరాముడు వచ్చాడనేటువంటి వార్త వినేటప్పటికి అతి ప్రీతాహ, భీష్మాదులు చాలా సంతోషించి వెంటనే రాముడి దగ్గరికి ప్రాప్తం రామం సుహృత్తమం, సుహృత్తమం తమ బంధువు అయినటువంటి పరమశక్తిశాలి అయినటువంటి శ్రీరామం బలరాముణ్ణి, వచ్చినటువంటి బలరాముని ప్రాప్తం రామం, అక్కడికి విచ్చేసినటువంటి రాముణ్ణి అర్చయిత్వా అభియయు, అభియయు అంటేనండి ఎదురు వెళ్ళి, ఎదురు వెళ్ళి మరి ఆయన్ని స్వాగత సత్కారాల కోసం ఎదురుకుండా వెళ్ళి పూర్ణ కుంభంతో చక్కగా స్వాగత సత్కారాలని పలుకుతూ ఆయన్ని యథావిధిగా పూజించారు. ఎట్లా సర్వే మంగళపాణయః, మంగళకరమైనటువంటివి ఏవైతే తీసుకువెళ్లారో వాళ్ళని రాజ్యంలోకి చక్కగా ఈ సభలోకి తీసుకువచ్చేటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఆ విధంగా తీసుకొచ్చారు. తెచ్చి సభలో వాళ్ళని యథావిధిగా ఆసీనులు గావించిన తర్వాత తం సంగమ్య యథా న్యాయం గామర్ఘ్యం చ న్యవేదయన్ తేషాం ఏ తత్ప్రభావజ్ఞాః ప్రణేము శిరసా బలం. తే సంగమ్య యథా న్యాయం, గామర్ఘ్యం అనేది చూసారా, ఈ పదంలో గాం అర్ఘ్యం, గాం అంటే గోవులని, గోవులని సమర్పించారు మొట్టమొదట. ఎవరికి అంటే వచ్చిన బలరాముడి. యాదవ వీరులు దేంతో సంతృప్తి చెందుతారంటే వాళ్ళు ఈ ఆవుల్ని, ఈ గో సంపదను చూసేటప్పటికీ వాళ్ళ కోపాలన్నీ తీరిపోతాయండి, కోపాలన్నీ చల్లారిపోతాయి. ఇది రాజకీయంలో గొప్ప అద్భుతమే. ఎవరైనా శత్రువులు వచ్చారంటే వాడు దేంతో తృప్తి పొందుతాడో ముందు అది ఇచ్చేసామనుకోండి, అది చూపించేశామనుకోండి, అబ్బా ఆనందం. యాదవ వీరులు వీళ్ళకి గో సంపద ఎక్కువ, అట్లా గోవుల్ని ప్రీతిగా, అందుకే ఈ పదం ముందు ఏం చెప్పాడు, అర్ఘ్యము పాద్యాలు పెట్టకుండా ముందు ఈ పదం పెట్టాడు వ్యాసుడు. ఆ పదం పెట్టడంలోనే మనం గమనించాలి. మామూలుగా అయితే దానం ఎప్పుడు చేస్తాం, ముందు అర్ఘ్యము పాద్యము ఆసనం అయిన తర్వాత కదా దానాలు పుచ్చుకోవాల్సింది. కానీ ముందేం చేశాడు భీమసేనుడు, భీష్ముడు పెద్ద ఆయన చేసిందేమన్నా దుర్యోధనుడు వెదవ పని, వాళ్ళ అబ్బాయి సాంబుని బంధించాడు. కాబట్టి అది కాస్త కప్పిపుచ్చుకోవాలి. ఆ వచ్చినటువంటి మనిషి కోపంతో వచ్చాడో తెలియదు, శాంత స్వభావంతో వచ్చాడో తెలియదు. కాబట్టి అటువంటి వాళ్ళని ముందు శాంతపరచాలంటే ఏం చేయాలి, వాళ్ళకి ఇష్టమైనది ఏదైతే ఉందో అది చూపించాలి. గాం న్యవేదయన్, గోవుల్ని నివేదించి, నాయన ఇదిగోండి మీకు 1 కోటి ఆవులు సమర్పించుకుంటున్నాం అంటూ 1 లక్ష చదివించుకున్నాడు. 1 లక్ష కోట చదివించుకున్నాడు ఆవులు. అమ్మయ్య అనుకున్నారే.
గో సంపద. తర్వాత అర్ఘ్యపాద్యాదులు ఏవైతే ఉంటాయో అవన్నీ యథాన్యాయం, న్యాయం ప్రకారంగా విధి ప్రకారంగా సమర్పించి తేషాం ఏ తత్ప్రభావజ్ఞా అన్నారు. ఎవరైతే ఆ మహానుభావుడి బలరాముడి యొక్క ప్రభావ జ్ఞాహ అంటే తెలిసిన వాళ్ళు, బలరాముడి యొక్క ప్రతాపాలు, వీర్య పరాక్రమాలు, ప్రభావము, శక్తి, భగవతత్వాలు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బలరాముడికి శిరస్సు వంచి నమస్కారం చేశారు. బలం శిరసా ప్రణేము. శిరసా ప్రణేము అంటే శిరస్సు వంచి పాదాభివందనం చేశారయ్యా. ఎవరైతే బలరాముడి యొక్క ప్రతాపం తెలుసో వాళ్ళు వంచారు తలలు. తలలు వంచని వాళ్ళ పరిస్థితి తర్వాత బెండ్ అవుతాయి. ఈయన బెండ్ చేస్తారు దగ్గరుండి. ఎవరు వాళ్ళు అంటే తర్వాత దుర్యోధనాలు. ఆ తర్వాత బంధువుల్ని కుశలం అడగటం. ఉగ్రసేన మహారాజు మీకు సందేశం పంపించాడయ్యా అంటూ బలరాముడు ఒక సందేశాన్ని వినిపిస్తున్నాడు. మీరిలా చేస్తే మంచిది అనుకుంటున్నాను అంటాడు. ఆ సందేశమే చెప్పాడంతే. ఈ సందేశంతోనే దుర్యోధనుడు ఎలా రెచ్చిపోతాడు తర్వాత మనం రేపటి పాఠంలో మనం చూద్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరవద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ. నమోऽस्तु తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.